హలో గాయ్స్, క్రిస్మస్ హాలిడేస్ కి ఎక్కడెక్కడికో వెళ్దామని పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసి వాటిల్లో ఒకే ఒక్క ప్లేస్ కి వెళ్తున్నాను. అది కూడా బన్నేరుగట్ట జూకి. వెళ్లే దారిలో మా అక్క కాల్ చేస్తే జూకి వెళ్తున్నానని చెప్పా. దానికోసం అంత కష్టపడి వెళ్ళడం ఎందుకు, మిర్రర్ లో చూసుకో అని చెప్పింది. అవునులే, జూలో టైగ్రెస్ ఉంటది, నేను కూడా టైగ్రెస్ కదా అని చెప్పి ఫోన్ కట్ చేశా. ఇకపోతే జూలో మాకు 4 డిఫరెంట్ ప్యాకేజెస్ చెప్పారు. జూ సఫారీ, జీప్ సఫారీ అండ్ బటర్ఫ్లై గార్డెన్. మేమైతే జూ ఒక్కటే తీసుకున్నాం. జూ అయిపోయాక ఓపిక ఉంటే బటర్ఫ్లై గార్డెన్ కి వెళ్దాం అనుకున్నాం. అండ్ జూ కి కూడా బ్యాటరీ వెహికల్ ఉంది, బట్ స్టిల్ మాకు నడవాలనిపించింది. సో వి డిడ్ంట్ బుక్ బ్యాటరీ వెహికల్. అలా హాఫ్ మ్యాప్ కవర్ చేయగానే బోటింగ్ కనిపించింది. దీంట్లో కూడా మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. యాజ్ వీఆర్ జస్ట్ 2, మేము సైక్లింగ్ చూస్ చేసుకున్నాం. టికెట్ లో అయితే హాఫ్ అన్ అవర్ అని మెన్షన్ చేశారు, బట్ మేము రౌండ్ ఫినిష్ చేసుకునేసరికి 20 మినిట్స్ మాత్రమే అయ్యింది. సో రిక్వెస్ట్ చేస్తే ఇంకొక రౌండ్ వెళ్ళి రండి అని చెప్పారు. సో 10 మినిట్స్ ఎక్స్ట్రా దొబ్బేసాం. బోటింగ్ తర్వాత రెప్టైల్స్, బర్డ్స్, వైల్డ్ యానిమల్స్ మొత్తం అన్ని ఒక చోటే ఉంటాయి. సో మొత్తం అంతా తిరిగి కవర్ చేసేసుకొని ఇంకా ఫొటోస్ తీసుకుందామని ఒక మంచి ప్లేస్ చూసి సెట్ అయిపోయాం. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది, ఎప్పుడో పొద్దున వచ్చాం. సో బాగా ఆకలేస్తుంది. ఇంకా ఫాస్ట్ గా ఫొటోస్ దిగి వచ్చేసాం బయటికి. ఫైనల్లీ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. కాంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. బాయ్ బాయ్.